హాయ్ అండి, వెల్కమ్ టు నాగమణి రెడ్డిస్ వరల్డ్. ఈరోజు నేను మీకు హెల్తీ లడ్డు చేస్తున్నానండి. నవరత్నాల లడ్డు. ఇది కనుక రోజుకి ఒకటి తింటూ ఉంటే అసలు ఏ విటమిన్స్ కానీ, ఏ మినరల్స్ కానీ, ఏ ప్రోటీన్ కానీ తగ్గకుండా మనం అన్ని రకాల ఆరోగ్యంగా ఉంటామండి. అనారోగ్యాలు రాకుండా చేసే మంచి వెరైటీ ఇదని. జనరల్గా అన్ని రకాలు కలిపి మనం చేసుకున్నప్పుడు ఒంటికి మంచిది. అవి కాదు ఇది ఎక్కువ అనుకుంటాం కానండి, అంతకన్నా అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్తే ఈ రోజుల్లో వేలు లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కానీ అంతకన్నా కూడా మనం చక్కగా ఫుడ్లోనే మంచి మంచి హెల్తీ ఫుడ్ తిన్నాం అనుకోండి, చక్కగా హెల్తీగా ఉండొచ్చు. మీకు నచ్చితే ఇది తప్పనిసరిగా లైక్ చేస్తారు కదా. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేయండి. నేను పెట్టే ఇలా సింపుల్ హెల్త్ రెసిపీ చూడొచ్చు. నేనైతే మన మందుల కన్నా కూడా ఫుడ్లోనే జాగ్రత్తగా తినాలి, ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటానండి. అందుకని నేను ఇలాంటివి చేస్తూ ఉంటాను, అవి చూపిస్తూ ఉంటాను. ఈరోజు చేసినవి ఇంతకుముందు కూడా ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నవి అన్ని రకాలైన నవరత్నాల లడ్డు అండి. నవరత్నాలు ఎందుకు అంటున్నానంటే 9 రకాలైన హెల్తీ డ్రై ఫ్రూట్స్ తోటి చేసిన లడ్డు అండి. ఇది ఎముక పుష్టికే కాదు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, అలాగే పిల్లల ఎదుగుదలకి అంతా పనికొచ్చేటువంటి గుడ్ ప్రోటీన్ ఇచ్చేటువంటి మంచి హెల్తీ రెసిపీ. ఇది ఎలా చేయాలో చూద్దాం పదండి. ఇలాంటి రోజుకి ఒకటి తింటే రోగాల బారిన పడకుండా ఉంటారు. పిల్లలైనా పెద్దలైనా రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటాం. దీనిలో మనకు కావాల్సిన విటమిన్స్, మినరల్స్, మంచి గుడ్ ప్రోటీన్ అన్నీ వస్తాయండి. ఇవి ఎలా చేసానో చూద్దాం పదండి. అంతకన్నా ముందు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టగానే సింపుల్ హెల్త్ రెసిపీ చూడొచ్చు. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి సింపుల్ హెల్త్ రెసిపీ చూస్తాను. మీరు చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇలాంటి నవరత్నాల హెల్తీ లడ్డు ఎలా చేయాలో చూద్దాం పదండి. ఈరోజు మనం హెల్తీగా నవరత్నాల లడ్డు. నవరత్నాలు అంటే డ్రై ఫ్రూట్స్లో నవరత్నాల లడ్డు అండి. దీనిలో మనకి ఇంకా కావాలి అంటే రకరకాలు కలుపుకోవచ్చు. మనకు ఉన్న వాటిని వాడేసుకుంటున్నాను నేను. ఇదండి జీడిపప్పు, బాదం పప్పు, సన్ఫ్లవర్ సీడ్స్, ఇది పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, వేరుశనగపప్పు, నువ్వులు, వాల్నట్స్, అలాగే అవిసె గింజలు. వీటికన్నిటికీ కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్ బెల్లం. అంటే లడ్డు చేయాలి అంటే తీపి కావాలి కదండి. అందులో కొంతమంది చక్కెరతో చేస్తారేమో, లేదు షుగర్ పేషెంట్లు అయితే చక్కగా ఖర్జూరంతో కూడా ఈ డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకోవచ్చు. నేను దేవుడి వల్ల నాకేమీ ఈ షుగర్లు, బీపీలు లేవు కాబట్టి నేను బెల్లంతో చేసుకుంటున్నా. ఇప్పుడు వీటన్నిటిని దూరగా వేయించేసేసుకొని అలా లడ్డు ఎలా చేయాలో చూపిస్తాను. ఒక బాండీ పెట్టేసేసుకొని దానిలో కొంచెం నెయ్యి వేసేసుకుంటున్నాను. మిగతా అన్ని డ్రైగా రోస్ట్ చేసుకోవచ్చండి. కొంచెం బాదం పప్పు, జీడిపప్పులు మాత్రం నెయ్యిలో వేగించేస్తున్నాము. ఇవి కొంచెం నెయ్యిలో వేగినాయి అనుకోండి, మంచి రుచిగా పెరుగుతాయండి. వీటితో పాటే వాల్నట్స్ కూడా వేసేస్తున్నాను. అన్ని నెయ్యిలైనా వేయించుకోవచ్చు. మనకి ఎక్కువ హెవీ అవుతుంది అనుకుంటే కనుక కొంచెం లైట్గా అలాగే వాల్నట్స్ కూడా వేసేసుకుంటున్నాను. వాల్నట్స్ మన బ్రెయిన్ చాలా మంచిదండి. జీడిపప్పు మంచి కండపుష్టికి, ఆరోగ్యానికి. బాదం పప్పు కూడా అంతేనండి. వీటిల్లో మనకు కావాల్సినటువంటి ఒంటికి కావాల్సిన మినరల్స్ చాలా దొరుకుతాయండి. మెగ్నీషియము, కాల్షియము, సోడియము, ఇలాంటి కాపరు, ఇలా అన్నీ ఒక్కో దానిలో ఒక్కొక్కటి ఉంటాయి. అందుకనే మనం అన్ని డ్రై ఫ్రూట్స్ కనుక వాడుకుంటూ ఉంటే అనారోగ్యాల బారిన పడకుండా ఉంటామండి. రోగాలకి వేలు ఖర్చు పెట్టుకునే కన్నా ఇలా వాడుకోవటం బెస్ట్ కదండి. ఇదని చక్కగా వేగిపోయినాయి. ఇవి ఇక తీసేసేద్దాం. దీనిలోనే గుమ్మడి గింజలు, ఇవి కొంచెం లేట్గా వేగుతాయి. వీటితో పాటు గుమ్మడి గింజలతో పాటు సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేస్తున్నాను. కొన్ని కలిపి వేయించుకోవాలండి. కొన్ని కలపకపోయినా వేరువేరుగా వేయించుకోవాల్సి వస్తుంది. ఎందుకు అంటే అవి త్వరగా వేగే లక్షణాలు ఉంటాయండి. అవి మనం ఎక్కువ వేగాల్సిన వాటిల్లో వేసేస్తే మాడిపోతాయి.
అందుకని చెప్పేసి చూడండి, ఆ నెయ్యి, ఆ స్పూన్ నెయ్యి దీనికి కూడా పట్టింది. ఇవి కొంచెం వేగాయి అనుకున్నాక నేను పుచ్చగింజ పప్పులు కూడా వేసేస్తున్నాను. ఈ కరోనా పుణ్యమాని ప్రతి ఒక్కరు కొంచెం ఆరోగ్యం గురించి ఆలోచించి డ్రై ఫ్రూట్స్ వాడకం మొదలు పెట్టారండి. ఇంతకుముందు ఇంత డ్రై ఫ్రూట్స్ ఎవరో డబ్బున్న వాళ్ళు జీడిపప్పు, బాదం పప్పే కానీ ఇన్ని రకాలు వాడుకునేవాడు కాదు. ఈ కరోనా వచ్చిన తర్వాత నుంచి ఆరోగ్యం కోసం డ్రై ఫ్రూట్స్ తినండి, రోగనిరోధక శక్తి పెంచుకోండి అనేసి చెప్పడం వల్ల జనాలందరూ ఎంచక్కా ఈ 3 కలిపి వేగిపోయినాయి. ఇవి కూడా తీసి పక్కన పెట్టేసేసుకుందాం. ఇంకా అవి తీసేసాక కొంచెం వేరుశనగపప్పు కూడా వేయించేసుకుందాం. ఆల్రెడీ వేగి ఇంకా ఎక్కువసేపు వేగక్కర్లేదండి. ఇప్పుడు దీనిలోనే నేను అవిసె గింజలు, ఇవి త్వరగా వేగిపోతాయండి. వేరుశనగపప్పు వేయించింది కాబట్టి నేను త్వరగా తీసేస్తున్నాను. చూడండి, ఇవి అలాగే నువ్వులు. వీటిలో ఎంత మంచి బెనిఫిట్స్ ఉంటాయి అంటేనండి, చూడండి, చిటపట 5 నిమిషాల్లో వేగిపోతాయి ఇవి. ఇవన్నీ పప్పులన్నీ వేయించేసేసుకున్నాను. ఇక చల్లారాక మనము దీన్ని డ్రై రోస్ట్ చేసేసుకున్నాం కాబట్టి ఎంత చక్కగా వేసింది. ఇక లడ్డు చేసేసుకుందాం. చల్లారాక మిక్సీలో వేసుకుందాం. ముందు చల్లగా అయిపోయిన జీడిపప్పు, బాదం పప్పు, అలాగే వాల్నట్స్ ముందు వీటిని కచ్చా పచ్చాగా వేసేసుకుందాం. ఇవి కచ్చా పచ్చా వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అలాగే దీనిలోనే ఇప్పుడు మనం గుమ్మడి పప్పు, పుచ్చపప్పు, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా ఇలాగే ముక్క చక్కగా వేసేసుకుందాం. వీటిని కూడా ముక్క చెక్క చేసేసాను. దీన్ని కూడా దీంట్లో వేసేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి నువ్వులు, అవిసెలు, వేరుశనగపప్పు, వీటిని కూడా ముక్క చెక్క చేసేస్తాను. చూడండి, నువ్వులు కూడా అవిసెలు కూడా చక్కగా పడిపోయినాయి. అన్ని దీనిలో వేసేసుకొని ఇప్పుడు మనం కొంచెం బెల్లాన్ని పాకం చేసేసుకొని ఇది వేసేసుకుందాం. అన్నీ ముక్క చక్కగా తీసేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బెల్లం కూడా ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఈ బెల్లాన్ని కూడా మనం చక్కగా ఒక గిన్నెలో వేసేసి పాకానికి రెడీ చేసేసుకుంటున్నాను. దాంట్లోనే కొంచెం వాటర్ కూడా వేసేద్దాం. ఎక్కువ పాకం రాక్కర్లేదు, కొంచెం తీగ పాకంలాగా వచ్చేస్తే చాలండి, గట్టిగా రాక్కర్లేదు అనమాట. ఇప్పుడు ఇది మనం కలుపుకుంటూ పాకం రాపించాం. చక్కగా సన్నటి మంట మీద బెల్లం అంతా కరిగి కొంచెం లేపాకం రావాలి. కరిగింది, కొంచెం మరీ కాకుండా ఇదిగో లేపాకం లాగా వచ్చిందండి, కొంచెం తీగ పాకం లాగా. అదిగో తీగ చూస్తే మీకు అర్థం అవుతుంటుంది. ఇదిగో తీగ అట్లా వస్తే చాలండి. ఇప్పుడు ఇక్కడ తీసి దీన్ని మనం మిశ్రమంలో పోసేసుకుందాం డ్రై ఫ్రూట్స్లో. చక్కగా పాకాన్ని అంతా వడపోసుకున్నట్టు దీనిలో పోసేసుకున్నాం. ఏమన్నా నలకలు వస్తాయని భయం అండి, కానీ దీనిలో నలకలు ఉండవు. నేను తెచ్చే బెల్లం అస్సలు నలకలు కూడా రావండి. వస్తే గిస్తే ఏదన్నా పీచులు వస్తాయి అంతే. ఇప్పుడు దీన్ని చక్కగా కలిపేసేసుకున్నాం. కొంచెం వేడివేడిగా ఉంది కాబట్టి ముందు స్పూన్తో కలిపి ఇంత కొంచెం ఒక్క చల్లబడుతుంది అనుకున్నప్పుడు మనం ఉండలు కట్టేసేసుకున్నాం లడ్డూలాగా. ఇది రోజుకు ఒకటి తింటే చాలండి, ఎలాంటి వాళ్ళకైనా చక్కగా ఆరోగ్యంగా ఉంటుంది. చూడండి, ఇప్పటికి ఇది సారిపోయింది బాగా. దీనిలో కొన్ని ఇప్పుడు వాల్నట్స్ లాంటివి కొంచెం ఏదురు వాసన వచ్చినట్టు ఉంటాయండి. దానివల్ల కొంచెం తీపి ఎక్కువ వేసుకుంటే మనకి అది ఏమి ఉండవు. పిల్లలు కూడా వాల్నట్స్ ఉంటే కొంచెం ఇష్టంగా తినరు, అందుకని కొంచెం పాకం కొంచెం ఎక్కువ వేసేసుకోండి. కొంచెం తగ్గిపోయిన వేడి ఇప్పుడు చక్కగా ఇలా ఉండలు కట్టేసేసుకోవచ్చు. ఇంకా వీటిల్లో కావాలంటే చియా సీడ్స్ వేసుకోవచ్చు,
ఇంకా ఏ డ్రై ఫ్రూట్స్ మనకు దొరుకుతావన్నీ వేసుకోవచ్చండి. ఎంత చక్కగా ఇట్లా లడ్డు చేసేసుకొని చక్కగా ప్లేట్లో పెట్టేసేసుకొని ఇలా అన్నీ చేసేసుకుందాం. ఇవ్వండి, అన్నీ రెడీ చేసేసాను. చక్కగా మనం రోజుకోటి ఇలా డ్రై ఫ్రూట్ లడ్డు తింటే హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని ఉండకుండా ఆరోగ్యంగా ఉంటామండి. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉండే వాళ్ళకైనా సరే, పిల్లల ఎదుగుదలకైనా మంచి మంచి మెగ్నీషియం, పొటాషియం, అలా అసలు మనకు కావాల్సిన మినరల్స్ అన్నీ ఈ డ్రై ఫ్రూట్స్లో ఉంటాయి. వాటితో పాటు ప్రోటీన్, గుడ్ ప్రోటీన్ ఉంటుంది అనమాట. అన్ని రకాలైన పప్పులు వేసాం కదా, దీంతో ఆరోగ్యం పెంచుకోవాలనుకున్న తప్పనిసరిగా చేయండి. ఇలా చిన్నది ఒకటి చేసి మీ పిల్లలకి ఇచ్చేదనుకోండి, రుచి చూశారు అంటే పెద్ద పెద్ద లాగేసుకొని తినేస్తారు. తప్పకుండా మీరు ట్రై చేస్తారు కదా. రోజుకొకటి చక్కగా చూడండి, నేను కొంచెం కొంచెంతో చేసిన ఒక 10 రోజుల పైనే చక్కగా ఒక్కొక్కటి తినేసేయచ్చు. నలుగురు ఉన్నవాళ్ళం అనుకోండి, ఇంకొన్ని ఎక్కువ చేసుకున్నామంటే ఒక వారానికి సరిపడా ఆరోగ్యంగా తింటూ ఉండొచ్చు. ఉంటానండి, మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి సింపుల్ హెల్త్ రెసిపీ చూడాలి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టగానే చూసేయచ్చు. మీకు నచ్చిందనుకోండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయటం, లైక్ చేయటం మర్చిపోవద్దు. తప్పకుండా నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. హెల్తీ రెసిపీ ట్రై చేశాక ఎలా ఉన్నాయో కామెంట్ చేయటం కూడా మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఒక అరగంట మనది కాదు అనుకుంటే హెల్తీ రెసిపీ చేసుకోవచ్చండి. పిల్లలకైనా పెద్దలకైనా చక్కగా ఆరోగ్యంగా ఉండి తినాలి అనుకుంటే మనం ఎప్పుడు హోమ్ మేడే చేసేసుకోండి. జనరల్గా అందరూ ఏం చేస్తుంటారంటే ప్రతిదీ ఈ రోజుల్లో అంత ఫాస్ట్ ఫుడ్ లాగే రోడ్డు మీదే తెచ్చేసుకుంటున్నారు. నాకు మాత్రం అలా ఇష్టం ఉండదండి. నేను మాత్రం ప్రతిదీ ఇంట్లోనే చేసుకుంటాను. మనం చెయ్యలేని వస్తువు అంటూ ఏమీ ఉండదండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఉంటానండి, మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.